అష్టైశ్వర్యం పొందాలంటే తమలపాకుపై ఈ దీపాన్ని వెలిగించండి. తమలపాకులో ముగ్గురు దేవతలు కొలువై ఉంటారు. తమలపాకుపై ఈ దీపాన్ని వెలిగించడం వలన అష్టైశ్వర్యం సిద్ధిస్తుంది. సమస్యలన్నీ తొలగిపోతాయి. ఆర్థిక సమస్యల నుండి బయటపడతారు. తమలపాకుపై దీపం వెలిగించడం వలన వచ్చే ఫలితాలు ఏంటో తెలుసుకుంటే మీరే ఆశ్చర్యపోతారు. దీపం ఎలా వెలిగించాలో చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. వీడియో అయితే చివరి వరకు చూడండి. అప్పుడే నేను చెప్పే పరిహారం ఏంటో మీకు పూర్తిగా అర్థమవుతుంది. తమలపాకు కాడల్లో అమ్మలగన్న అమ్మ పార్వతీదేవి కొలువై ఉంటుందని, తమలపాకు చివర్లో లక్ష్మీదేవి ఉంటుందని, మధ్యలో చదువుల తల్లి సరస్వతీదేవి నివాసం ఉంటుందని విశ్వాసం. అందుకే తమలపాకుకు చాలా ప్రాముఖ్యత. ముగ్గురు తల్లులు తమలపాకుపై కొలువై ఉంటారు కాబట్టి తమలపాకుపై ఇలా దీపం వెలిగించడం వలన అన్ని సమస్యలు తొలగిపోతాయి. కోరుకున్న కోరికలు తీరుతాయి. అష్టైశ్వర్యం సిద్ధిస్తుంది. ఇంట్లో డబ్బు సరిగ్గా నిలవకపోవడము, ఆర్థిక సమస్యలు బాగా ఉండడము, రుణ బాధలతో బాధపడుతున్న వారు ఇలా చక్కగా తమలపాకుతో పరిహారం చేసుకోవడం వలన మనకు అష్టైశ్వర్యం సిద్ధిస్తుంది. అయితే సాధారణంగా ఇంట్లో పరిహారాలు కానీ పూజలు కానీ చేసేటప్పుడు మనము ఎంతో నియమనిష్టంతో పూజలు కానీ పరిహారాలు కానీ చేయాల్సి ఉంటుంది. ఏదో చేశామన్నట్టు ఎప్పుడు మనం పరిహారాలు పూజలు చేయకూడదు. మనము ఎంతో నియమనిష్టాలతో పూజలు కానీ పరిహారాలను చేస్తే అంతే ఫలితాన్ని మనకు ఇస్తుంది. అయితే తమలపాకుతో మనము ఎలాంటి పరిహారం చేసినా తమలపాకుకు కాడలున్న తమలపాకునే తీసుకోవాలి. కాడలు లేని తమలపాకు పూజలకు కానీ పరిహారానికి పనికిరాదు. తమలపాకు చివర్లో కూడా అమ్మవారు కొలువై ఉంటారు కాబట్టి తమలపాకు కాడలు కూడా ఉండాలి. ఇప్పుడు పరిహారం ఎలా చేయాలో చూసుకుందాము. ఈ పరిహారానికి 6 తమలపాకులు తీసుకోవాలి. అయితే ప్రస్తుతం ఇప్పుడు మనం తీసుకునే 6 తమలపాకులు కాడలు తుంచుకోవాల్సి ఉంటుంది. అలా కాడలు తుంచుకున్న 6 ఆకులు తీసుకొని నెమలి పించమలే మనము పూజ గదిలో ముందు నెమలి పించమలే 6 తమలపాకులు ఉంచాల్సి ఉంటుంది. దేవుడి ముందు అలా నెమలి పించమల్ని సిద్ధం చేసుకున్న ఆకులపై ఒక మట్టి ప్రమిదను ఉంచాల్సి ఉంటుంది. ఆ మట్టి ప్రమిదలో తుంచుకున్న కాడలను వేయాలి. ఆ మట్టి ప్రమిదలో నువ్వుల నూనె వేయాల్సి ఉంటుంది. వేసిన తర్వాత దీపం వెలిగించాలి. అలా మట్టి ప్రమిద నుంచి అందులో కాడలు వేసి మనం దీపం వెలిగించుకున్నాం కదండి. ఆ దీపం వెలిగించిన తర్వాత ఆ కాడల నుంచి ఎంతో సుగంధమైన వాసన మనకు వస్తుంది. ఆ వాసన పీల్చడం వలన కుటుంబంలో ఆరోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి. ఈ వాసన ఇల్లు మొత్తం వ్యాపించడం వలన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా బయటికి వెళ్ళిపోతుంది. ఇంట్లో మొత్తం పాజిటివ్ ఎనర్జీతో నిండిపోతుంది. మనసులో ఏ కోరికలు కోరుకున్నా నెరవేరుతాయి. అనుకున్న కార్యాలన్నీ దిగ్విజయంగా పూర్తవుతాయి. ఇందుకు కారణం తమలపాకులో ముగ్గురు అమ్మలు కొలువై ఉంటారు కాబట్టి కోరుకున్న కోరికలన్నీ దిగ్విజయంగా నెరవేరుతాయి. ఆర్థిక సమస్యల నుండి బయటపడతాము. ఏ రకమైన ఇబ్బందులు, ఏ రకమైన సమస్యలు, ఆరోగ్య సమస్యలు కానీ ఎలాంటి సమస్యల నుండైనా మనము ఎంతో సులువుగా బయటపడతామని ఆధ్యాత్మిక పండితులు చెప్తుంటారు. ఈ తమలపాకుతో పరిహారం చేయడం వలన ఎంతో చక్కగా సిద్ధింపబడుతుంది.